వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఇక బ్యాంకులకు సెలవులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా బ్యాంకులకు ఈ వారంలో అయితే 4 రోజులు సెలవులైతే ఉన్నట్లు మనకి బ్యాంక్ అధికారులు అయితే తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బ్యాంకులు అయితే దాదాపుగా 4 రోజులు పనిచేయవు. అందువల్ల బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఖచ్చితంగా ఈ విషయం అయితే తెలుసుకోవాలి. లేదంటే కనుక ఇబ్బంది పడాల్సి రావచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇక ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడే ఉన్నాయో అని మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో పండుగ వచ్చింది. ఇక మొహరం ఈ వారంలోనే జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు బ్యాంక్ అయితే హాలిడే అనేది ఉండబోతోంది. అంతేకాకుండా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మొహరం అనేది తొలి నెల. అందువల్ల అధిక ప్రాధాన్యతనైతే కలిగి ఉంటుంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో మొహరం పండుగనైతే జరుపుకుంటారు. ఈ రోజున అన్ని పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేయవు. వల్ల బ్యాంక్ సర్వీసులపై ప్రతికూల ప్రభావం అయితే ఉండొచ్చు. మొహరం పండుగ సందర్భంగా ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవో చూద్దాం. మిజోరాం, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, అండమాన్ నికోబార్, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, లక్షద్వీప్, మహారాష్ట్ర, అలాగే ఒడిశా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో అయితే మనకి బ్యాంకులు అనేవి పనిచేయవు. అలాగే ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మొహరం సందర్భంగా బ్యాంకులకైతే సెలవు ఉంటుంది. కాగా మొహరం పండుగ జూలై 17న జరుపుకోబోతున్న నేపథ్యంలో ఆ రోజునైతే బ్యాంకులు అనేవి పనిచేయవు. ముఖ్యంగా గమనించండి. అలాగే ఇక జూలై 16న కూడా బ్యాంకులు పనిచేయవు. హరేలా సందర్భంగా డెహ్రాడూన్లో బ్యాంకులకు హాలిడే అయితే ఉంటుంది. ఇకపోతే జూలై 20న కూడా బ్యాంక్ సెలవు అనేది ఉంది. ఇక అగర్తలాలో బ్యాంక్ హాలిడే. ఇక కార్చి పూజ కారణంగా బ్యాంకులు అయితే పనిచేయవు. ఇది కూడా ముఖ్యంగా గమనించండి. అలాగే బ్యాంకులు జూలై 22న కూడా పనిచేయవు. ఎందుకంటే ఆ రోజు ఆదివారం వచ్చింది. ఇలా వారం రోజుల కాలంలో బ్యాంకులు 4 రోజుల పాటు ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అయితే పనిచేయవు అన్నట్లుగా మనకి సమాచారం అయితే అందింది. అంతేకాక బ్యాంకు సెలవులు అనేవి రాష్ట్రాలు ఆధారంగా మారుతూ ఉంటాయి. ఒక చోటు బ్యాంక్ హాలిడే ఉంటే మరో చోటు బ్యాంకులు అయితే పనిచేస్తాయి. అందువల్ల బ్యాంక్ సెలవులు అనేవి దేశం మొత్తం మీద ఒకేలా ఉండవనైతే మనం గమనించాలి. అలాగే ఇక బ్యాంక్ సెలవు ఉన్నా కూడా ఆన్లైన్ సేవలు అయితే పొందొచ్చు. మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు పొందొచ్చు. అలాగే ఏటీఎంలు కూడా పనిచేస్తాయి. అయితే బ్యాంకులో పని ఉంటే మాత్రం ఇబ్బంది అయితే పడబోతున్నారు. బ్యాంకింగ్ పనులు అనేది చక్కబెట్టుకోవడం అయితే ఉత్తమం. ఇది మెయిన్. ముఖ్యంగా మనకి ఈ వారంలో ఏదైతే 4 రోజులు బ్యాంకులు అనేవి పనిచేయవు. అవి ఏ ప్రాంతాల్లో పనిచేయకుండా ఉంటున్నాయనే పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.